వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫస్ట్ ఎయిడ్ అలాగే సిపిఆర్ ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పాను కదా. ఈ ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ ఎలా చేయాలి అంటే, మీలో ఎవరికైనా మీ పక్కన ఉన్న వ్యక్తికి ఎలక్ట్రికల్ షాక్ కొట్టింది అనుకోండి. ఈ ఎలక్ట్రికల్ షాక్ కొట్టినప్పుడు చాలామంది చేసే పని ఏంటంటే భయపడిపోవడం. వాస్తవంగా షాక్ తగిలిన వ్యక్తి భయపడుతూ ఉంటాడు. అదే క్రమంలో పక్కనున్న మనం కూడా భయపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. వాళ్ళని కాపాడడానికి కావాల్సినంత కృషిని మనం చేయాలి. ఫస్ట్ మనకు గుండె ధైర్యం చాలా అవసరం. మనకు తెలుసు ఆ వ్యక్తి చనిపోతాడు అని, అయినా సరే మన ధైర్యాన్ని మనం కూడగట్టుకోవాలి. అలా కూడగట్టుకున్నప్పుడే మన ఆ వ్యక్తిని కాపాడగలుగుతాం. అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు చెప్పాను కదా, మన ఇలా మా ఫ్రెండ్ తెలిసిన వ్యక్తి, ఒక వ్యక్తి ఎలక్ట్రీషియన్ ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అని దానికి కారణం ఏంటంటే, ఇద్దరు వెళ్ళారు కాబట్టి అతను ప్రాణాలతో బయటకు వచ్చాడు. అదే ఒక్కడే ఉండుంటే ఆ ఇంటి వ్యక్తికి ఏం చేయలేదు తెలియదు. ఇంటి వనరుకి చాలా కంగారు పడిపోయి వేరే వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్తాడు. ఈ లోపలనే మొత్తం హెవీ షాక్ కొట్టింది అనుకోండి. మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తాం. నన్ను చాలాసార్లు షాక్ కొట్టింది, అయినప్పటికీ నేను తప్పించుకున్నాను. మ్యాక్సిమం మనం తప్పించుకోవడం ప్రయత్నం చేస్తాం. కానీ ఆ వైర్ మన మీద ఉండిపోయింది అనుకోండి, ఆ కండక్టర్ మనకి టచ్ అయ్యి ఉండిపోయింది అనుకోండి, అది విత్ ఇన్ సెకండ్స్లోనే, ఇంచుమించు ఒక 30 సెకండ్స్లోనే మనల్ని, మన బాడీని ప్యారలైజ్ చేసేస్తుంది. ముందుగా ఏం జరుగుతుందంటే, షాక్ కొట్టినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా మనకి, ఇవి నొక్కుకుపోతాయి. ఇలా అంటే బహుశా ఉరి తీసుకున్న వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తికి ఏమవుతుంది, ఇక్కడి నుంచి ఇదంతా కూడా థ్రెడ్ అనేది నొక్కేస్తుంది. ఆ నొక్కినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి మనకి, అవి నొక్కడిపోతాయి. ఇలా నొక్కుకుపోయి అవి శ్వాసనాళాలని క్లోజ్ చేసేస్తాయి. క్లోజ్ చేసేసినప్పుడు ఏమవుతుంది, ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చెందవు. ఫస్ట్ జరిగే ప్రాసెస్ అదే. ఎప్పుడైతే ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చెందవో, ఊపిరితిత్తుకి సరిగ్గా ఆక్సిజన్ అందకపోయినా, అలాగే ఈ మన శ్వాస నుంచి ఆక్సిజన్ శ్వాస నుంచి వెళ్ళాలి కాబట్టి అది అందకపోయేసరికి ఆ లంగ్స్ అనేవి సంకోచ వ్యాకోచాలు చెందవు. తద్వారా మనిషి ఫస్ట్ జరిగేది ఊపిరితిత్తులు ఆగిపోవడం. ఊపిరితిత్తులు పనితీరు ఆగిపోతే శ్వాస రాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, గుండె పనిచేస్తుందా లేదా అనేది పక్కన ఉన్న వ్యక్తి చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఆ గుండె కొట్టుకుంటుంది కదా, రైట్, గుండె కొట్టుకుంటుంటే మనం కాపాడేయచ్చు. 100% కాపాడచ్చు. 100కి 100% ఆ మనిషిని మనం కాపాడచ్చు. ఎలా అంటే, ఆ గుండె కొట్టుకుంటుందని తెలిసిన వెంటనే మనం చేయాల్సిన మొట్టమొదటి పని, ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ వరకు ఈ ఎముకలు అనేవి ఉంటాయి. దీనిపైన ఎముకలు ఇక్కడ వరకు ఉంటాయి. అయితే ఇక్కడి నుంచి ఇక్కడ ఒక గుంట కింద ఏర్పడుతుంది మనకు, ఉంటుంది కదా, దాని నుంచి ఒక 3 ఫింగర్స్ ఇలా కిందకి పెట్టండి. పెట్టిన తర్వాత ఆ కిందకి పెడితే కరెక్ట్గా అదే ప్లేస్లో మన చెయ్యి ఇలా ఉంది కదా, ఇలా ఉంది మన చెయ్యి, ఇలా పెట్టండి, లేకపోతే ఇలా పెట్టండి. ఈ 2 పనులు చేయొచ్చు. మనం ఇలాగా పెట్టచ్చు, ఇలా కూడా పెట్టచ్చు. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ పెట్టి ఈ ఫ్రంట్కి పెట్టండి, అంటే ఇలా తోయడానికి వీలు కుదిరేలా పెట్టండి. ఎందుకంటే మన ఊపిరితిత్తులు అనేవి కింద ఉంటాయి కదా, కిందకి వేలాడుతూ ఉంటాయి కదా, కొసలో వేలాడుతుంటాయి. వీటిని మనం ప్రెస్ చేయాలి కింద నుంచి. ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో శ్వాస, ఊపిరితిత్తులు స్టార్ట్ అవుతాయి, కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే సిపిఆర్ చూసారా, సి అంటే కార్డియో, పి అంటే పల్మరీ, అంటే మన ఊపిరితిత్తులు. ముందు గుండె, తర్వాత ఊపిరితిత్తులు. ఈ ఊపిరితిత్తుల ప్రయాణాన్ని, వాటి పనితీరుని మెరుగుపరచడం. అప్పుడు ఎప్పుడైతే మనం నొక్కుతామో ఊపిరితిత్తులు స్టార్ట్ అవ్వడం మొదలెట్టాయి. లేదు, మనం ఎక్కువ టైం తీసేసుకున్నాం, ఊపిరితిత్తుల పనితీరు ఆగిపోతుంది. మరి ఇప్పుడేంటి, అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ మనం నోరు పెట్టి ముక్కు మూసి నోట్లో గాలి వదాలి. ముక్కు మూసేయాలి, నోట్లో గాలి వదాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో, నోట్లో గాలి ఊదిన వెంటనే ఊపిరితిత్తులు అనేవి ఉబ్బుతాయి, పెద్దగా అవుతాయి. ఎప్పుడైతే మనం ముక్కు వదిలేసి కనుక నోట్లో ఊదితే ముక్కులోంచి గాలి వచ్చేస్తుంది. అప్పుడు ఊపిరితిత్తులు కొట్టుకోవు, అంటే సంకోచ వ్యాకోచాలు చెందవు. మనం ముక్కులో ముయ్యాలి, ఊపిరితిత్తుల్ని పెరిగేలాగా చేయాలి. అలా ఊదడం, వదలడం, నోట్లో ఊదాలి, ముక్కుతో వదలాలి. ఇలా చేసినప్పుడు ఒక 5-6 టైమ్స్ అలా చేసి చూడండి. అవ్వలేదు, వెంటనే మనిషిని బోర్లంగా పెట్టండి. బోర్లంగా ఇలా పడుకున్న తర్వాత తల ఇటు పక్కకు కానీ ఇటు పక్కకు కానీ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పక్కే పెట్టాం, ఇక్కడ వీపు ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో, అలాగే ఈ ప్లేస్లో, ఈ 2 ప్లేసుల్లోనూ ప్రెస్ చేయండి.
అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఎక్కడైనా పని చేసినప్పుడు ఆ ఇంటి వ్యక్తి ఇంటి ఓనర్ ఉంటారు. ఇంటి ఓనర్తో చెప్పండి ఇమీడియట్గా మీరు అంబులెన్స్కి ఫోన్ చేయండి, లేకపోతే డాక్టర్కి ఫోన్ చేయండి అని. ఇదే పని ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి కూడా మనం ఇలాగే చేయొచ్చు. ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి మన ఎదురుగా పడిపోయినా కూడా ఆ వ్యక్తికి ఇదే ట్రీట్మెంట్, ఈ సిపిఆర్ అనే ప్రక్రియను చేసి మన ఆ వ్యక్తిని కూడా కాపాడవచ్చు. ఇవన్నీ కూడా కనీసం 15 నిమిషాల లోపులోనే 15 నిమిషాల లోపడే అయిపోవాలి. లేదు సావకాశంగా అన్నీ చేద్దాము అంటే ఈ లోపు ఏమవుతుంది, ఊపిరితిత్తుల పనితీరు ఆగిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా నరాల పనితీరు కూడా ఆగిపోతుంది. నరాల పనితీరు ఎప్పుడైతే అయిపోయిందో మన బ్రెయిన్కి అంటే చిన్న మెదడుకి సెన్సెస్ అనేవి అందవు. మనిషి కోమలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కోమలోకి వెళ్ళిపోతే ఇంకా ఆ వ్యక్తి దేనికి రియాక్ట్ అవ్వడు. ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది. ముందుగా తన కంటి చూపు పోతుంది, వినికిడి పోతుంది, ఆటోమేటిక్గా బాడీ ప్యారలైజ్ అయిపోతుంది. దయచేసి నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కరిగా వెళ్ళి ఎలక్ట్రికల్ వర్క్ చేయకండి, పక్కన మనిషిని పెట్టుకోండి. కొత్తగా ఎవరైనా మన దగ్గరికి వర్క్ వస్తే, పని నేర్చుకోవడానికి వస్తే మొట్టమొదటిగా మనం నేర్పించాల్సింది ఏంటంటే సిపిఆర్. ఒక మనిషిని ప్రథమ చికిత్స ఎలా చేయాలి, షాక్ కొట్టినప్పుడు ప్రథమ చికిత్స ఎలా చేయాలనే విషయాన్ని నేర్పించండి ప్లీజ్, దయచేసి. ఈరోజు నేను నవ్వుతూ మాట్లాడుతున్నానంటే కారణం నా తోటి వర్కర్ ప్రాణాలతో ఉన్నాడనే, లేకపోతే ఈ విషయాన్ని నేను చాలా బాధపడుతూ చేసేవాడిని. నేను ఇన్ని రోజుల నుంచి నేను కనపడకుండా వీడియో చేశాను. ఈరోజు కేవలం మీ ముందుకు వచ్చి నేను వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే ఇది ఫ్రెండ్స్. ఇలాంటి విషయాలు మీకు ఇంకా చాలా చాలా నేను మీకు చెప్తాను. నా వీడియోల్లో ఇలాంటి విషయాలు నేను చాలా ఇస్తాను. అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఏమిస్తున్నానంటే కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది, మొత్తం టోటల్ ఫార్ములాస్తో సహా నేను మీకు ఒక వీడియో పెడతాను. ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు వస్తుందో, ఎక్కువ బిల్లు సమ్మర్లో ఎందుకు వస్తుంది, ఎక్కువ ఎందుకు వస్తుందో సమ్మర్లో, ఈ విషయం గురించి మీకు వీడియో పెడతాను. దయచేసి నన్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను ఏ అప్డేట్ మీకు ఇచ్చినప్పటికీ అది ముందుగానే మీకు వస్తుంది, మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.